యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన మారని దేవుడు ఆయన. ఆ ప్రవక్త ఇండియా వచ్చినప్పుడు గుడ్డివానికి చూపునిచ్చాడు. ప్రజలోడ హల్లెలూయా. ఆ ప్రవక్తలో ఉండి దేవుడు సంచరించాడు. ఆ ప్రవక్తలో ఉండి కార్యములు చేశాడు. అందుకే ఆ ప్రవక్త అన్నాడు, నేను నిన్ను స్వస్థపరచలేదు కానీ నువ్వు సూర్యదేవుని ఆరాధించావు కాబట్టి నువ్వు గుడ్డివాడు అయ్యావు. కానీ నేను నమ్మిన దేవుడు యేసుక్రీస్తు సజీవుడు. ఆయన మాత్రమే నీకు స్వస్థత ఇవ్వగలడు. ఆయన మాత్రమే నీకు చూపునివ్వగలడు. దక్షిణాఫ్రికా వెళ్తున్నప్పుడు అద్భుతాలు, స్వస్థతలు. ఇప్పుడు నీ సాక్ష్యం అది. ప్రజలోడు హల్లెలూయా. ఇప్పుడు నీ సాక్ష్యం అది. ప్రవక్త జీవితంలో జరిగిన కార్యం, ప్రవక్తలో ఉండి దేవుడు చేసిన కార్యం. ఇప్పుడు 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 ఈ కాలంలో దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆగిపోలేదు. ఆయన నేడు కూడా సజీవంగా ఉన్నాడు. ఆయన అన్ని గొప్ప కార్యాలు చేస్తే ఆయన బిల్లం గ్రంథంతో ఆగిపోలేదు. ఆయన ఇప్పుడు కూడా చేయగలడు. నువ్వు నమ్మితే చేయగలడు ఆయన. అందుకని నీ పరిధితో ఆలోచించకూడదు దేవుణ్ణి. నీ ఆలోచనతో ఆలోచించకూడదు. ఆయన పరిధి లేని దేవుడు. ఆయన అపరిమితం. ఆయన శక్తి, ఆయన ఐశ్వర్యం అపరిమితం. అది ఆయన ఏదైనా చేయగలడు ఆయన.